వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అంబేద్కర్ ఫ్లెక్సీని చించేయడంతో ఉద్రిక్తత నెలకొంది. కాళ్ల మండలం ఏలూరుపాడులో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చించివేయడంపై దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ పోతురాజు. చెప్పండి, ఏం జరిగింది అక్కడ? చూడవచ్చు, ఉండి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తీరు కూడా మరోసారి వివాదాస్పదంగా మారిందని చెప్పొచ్చు. ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి రఘురామకృష్ణరాజు దళితులకు సంబంధించినటువంటి ఫ్లెక్సీ పట్ల కూడా పూర్తి స్థాయిలో చించివేయడంతో అక్కడ దళితులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే కాళ్ల మండలం ఏలేరుపాడు గ్రామంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే విగ్రహం అక్కడ అంబేద్కర్ విగ్రహం ఫ్లెక్సీకి సంబంధించి కూడా జనసేనకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఏలేరుపాడుకు సంబంధించిన గ్రామస్తులకు సంబంధించిన నేతలు కూడా వచ్చి ఎమ్మెల్యేతో చెప్పి ఫ్లెక్సీకి సంబంధించినటువంటి ఏర్పాటు చేశారు. ఇక్కడ గుడి కూడా ఉంది, మరొక అంబేద్కర్ విగ్రహం ఉంది. ఆల్రెడీ వర్గీకరణ వ్యతిరేకంగా ఏర్పాటు చేశారని చెప్పడంతో కూడా ఒకసారిగా కోపంతులైనటువంటి రఘురామకృష్ణరాజు కూడా వెళ్లి అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ ఫ్లెక్సీని చించేయడంతో కూడా ఒకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరైతే ఫ్లెక్సీ ఏర్పాటు చేసినటువంటి గ్రామస్తులు ఉన్నారో దళిత నాయకులు ఉన్నారో ఫ్లెక్సీ చింపడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి పూర్తిగా రఘురామకృష్ణ తీరు పట్ల పూర్తిగా ఎండగట్టారని చెప్పొచ్చు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం కూడా పోలీసులు రంగప్రవేశం చేసి ఫిట్టింగ్ ఏర్పాటు చేశారు. తాము పెట్టుకున్నటువంటి ఫ్లెక్సీని చించడం పట్ల మరేపు ఇక్కడే కాకుండా ముందు నియోజకవర్గంలో కాకుండా నరసాపురం సంబంధించినటువంటి నియోజకవర్గంలో కూడా దళిత సంఘాలు కూడా రాస్తారోకో చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఓకే పోతురాజు, థ్యాంక్ యూ.